హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా ఓ రోమియో. ఈ సినిమా 2 గంటల 55 నిమిషాల రన్ టైంతో హిందీ లాంగ్వేజ్లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 13, 2020 థియేటర్లో రిలీజ్ అయిందండి. షాహిద్ కపూర్, ట్రిమ్టీ డ్రిమ్రీ లీడ్ రోల్లో నటించగా డైరెక్టర్గా విశాల్ భరద్వాజ్ పనిచేశారు. 1990s ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో లవ్, రివెంజ్, క్రైమ్ మిక్స్ తో వచ్చిన ఇంటెన్స్ మూవీ ఇది. ఒకసారి కథలోకి వెళ్తే 1995 ముంబై బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందండి. హీరో ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ లో ఉంటూ తన లవ్ స్టోరీ, రివెంజ్ జర్నీ మధ్య స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. లవ్ స్టోరీ సింపుల్ గా కనిపించిన స్టోరీలో క్రైమ్, బెట్రియల్, ఎమోషన్ స్ట్రాంగ్ గా మిక్స్ అవుతాయి. హీరో లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ వల్ల స్టోరీ గ్రాడ్యువల్లీ డార్క్ టూన్ లో మారుతుంది. షాహిద్ కపూర్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అనే చెప్పొచ్చు. అతని ఇంటెన్స్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాయి. ట్రిప్టీ డ్రిమ్రీ ఎమోషనల్ సీన్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నానా పటేకర్ సపోర్టింగ్ రోల్ లో స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. ఇక డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ స్టైల్ మూవీ మొత్తం కనిపిస్తూ ఉంటుందండి. 1990s ముంబై అట్మాస్ఫియర్ రియలిస్టిక్ గా చూపించారు. మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. సాంగ్స్ స్టోరీ మోడ్ కి మ్యాచ్ అయ్యాయి. మూవీ విశాల్ డార్క్ టోన్ లో స్టైలిష్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ అండర్ వరల్డ్ సీన్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ 90s ఫీల్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఓ రోమియో మూవీ క్రైమ్ డ్రామా లవర్స్ కి ఓకే అనిపించే మూవీ. షాహిద్ కపూర్ యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చండి. మీరు ఇప్పటికే రోమియో సినిమా చూసి ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.